డీఎస్సీపై చర్చకి నారా లోకేష్ అంటున్నారు కానీ మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి భయపడే అసెంబ్లీకి రావట్లేదు, డీఎస్సీ మీద చర్చ. ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించవచ్చు కదమ్మా. ఆధారాలు ఎక్కడున్నాయి? అంత భయపడేదైతే రోడ్డు మీద ఇన్ని ర్యాలీలు ఎందుకు, ఇన్ని మీటింగ్లు ఎందుకు, ఇంత స్టూడెంట్స్ కానీ ఇంత రోడ్డు మీద వస్తున్నారు. అతని దగ్గర ఆధారాలు అయితే అంత ధైర్యంగా రోడ్డు మీద ఎవడన్నా వస్తాడా? అతని దగ్గర ఆధారాలు లేవు. అంత దగా జరిగింది కాబట్టి, దగా డిఎస్సి జరిగింది కాబట్టి ప్రజలు వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు, అంతా వస్తున్నారు రోడ్డు మీదకి. లేకపోతే అంత ధైర్యంగా రాగలరా? అది ఆంధ్ర స్టూడెంట్స్ కాదు, ఒరిస్సా నుంచి జగన్మోహన్ రెడ్డి దింపారు అంటున్నారు. అలాగే అంటాడు. ఏం చెప్పాలో తెలియక ఇంకా మతిపోయి ఇంకా అంతా మన మీద పడిలా ఉంది ఇది అని చెప్పేసి అలాగే అంటాడు. ఏం చెప్తాడు? ఇంకా ఏం చెప్పుకోలేక అలాగని అంటున్నాడు. కానీ ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒక ప్రోగ్రామ్ చేశారు వైఎస్ఆర్ మీద, బాధుడే బాధుడే అని చెప్పి. ఈ రోజు ఎలా ఉంది? ఈ రోజు చాలా దారుణంగా ఉంది. ఏ వస్తువు చూసినా పావలాది రూపాయింది. ముందు ప్రజలు చాలా కరువు పరిస్థితులు ఎదుర్కొంటారు. ప్రతి అప్పడాలు అవనివ్వండి, కిరాణా అవనివ్వండి, ఏ పెట్రోల్ అవనివ్వండి, ఏ వస్తువు చూసినా చాలా దారుణంగా పెరిగింది. మంచి నూనె కానీ, పంచదార కానీ, పప్పులు, ఉప్పులు అన్ని రకాలు కూడా దారుణంగా పెరిగింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో బాధుడే బాధుడు అని గోలెట్టేశారు. ఇప్పుడు మాట్లాడమనండి. ఇప్పుడు ఏ సరుక్కుంటే తక్కువకు వస్తుంది? ఆయన పాలనలో, ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత ఉందో ఇప్పుడు అంత బేరీ చేసుకొని అప్పుడు ఎవరు బాధుడే అన్నారు. ఇప్పుడు ఆలోచించుకోమనండి. జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నాడు, శవ రాజకీయాలు చేస్తాడు, శవాలు ఎక్కడ ఉంటే అక్కడికి యాత్రలు చేస్తున్నాడు అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టి అందరినీ కొద్దిగా ప్రశ్నించే ప్రతిపక్షం ఉన్న తర్వాత ప్రభుత్వం తప్పు చేస్తుంటే ప్రశ్నించే హక్కు, అధికారం ప్రతిపక్షానికి ఉంది. అది అడుగుతుంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే నువ్వు మేనిఫెస్టో ఇలా పెట్టావు, ప్రజలకు ఇలా వాగ్దానాలు చేసావు, నువ్వు ఇప్పుడు ఇలా చేస్తున్నావు, రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది అని చెప్పి అంటే వాళ్ళని అరెస్టులు చేయడం, భయపెట్టడం, బెదిరించడం, జైలుకి పంపించడం ఇలా చేస్తున్నాడు. అంతకంటే ఏమీ లేదు. ఆయన ఏదో రకంగా మైండ్ డైవర్ట్ చేయాలి, ప్రజలకి డైవర్ట్ చేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకి, ఈయన పరిపాలనకి, ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా రానివని అంటాడు పవన్ కళ్యాణ్. ఈసారి గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు అన్నీ వైఎస్ఆర్ పార్టీకి వస్తాయని గ్యారెంటీగా చెప్తాను నేను. ఇది వరకంటే జనాలు మోసపోయారు. ఏదో ఆ వాగ్దానాలకి ఏదో ఇచ్చేహత్తాం అంటే మోసపోయారు. నిరుద్యోగ భృతి అని చెప్పేసి 3,000 ఇస్తా అని చెప్పేసి నెలకే ఒక్క 3 పైసలు ఇవ్వలేదు ఈ 2.5 సంవత్సరాల్లో. ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదు. అలాగే ఫీజు రిమెంబర్స్ కూడా ప్రతి విద్యార్థికి ఇస్తా అన్నాడు. ఏది 2.5 సంవత్సరాలు ఫీజు రిమెంబర్స్ ఇవ్వలేదు. ఆ సర్టిఫికేట్ ప్రైవేట్ యాజమాన్యాల్లో, కాలేజీలో సర్టిఫికేట్ కూడా ఇది ఫీజు చెల్లించక ఆ సర్టిఫికేట్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి స్టూడెంటు, ప్రతి విద్యార్థి, ప్రజలు, రైతులు అన్ని రకాలుగా బాధపడుతున్నారు ఈ ప్రభుత్వంలో. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అన్నారు, 7 అన్నారు, ఏమీ లేదు ఇప్పుడు.